జై జగన్నాథ్. కంప్లీట్‌లీ ఈ వైబ్‌లో నేను మీకు నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. ఇక్కడ హైదరాబాద్ కేపీహెచ్‌పీ టు బాలానగర్ రథయాత్ర ఎలా జరిగిందో జగన్నాథ్. సో, ఒక వైబ్ అనమాట ఇది కంప్లీట్‌గా చెప్పాలంటే. నేను హాస్టల్‌లో ఏదో ఇక్కడ కూర్చొని ఏదో చెప్పుకుంటున్నాం. బట్ సౌండ్స్ వచ్చాయి జేఎన్‌టీ సిగ్నల్ దగ్గర. సో, ఏంటా అని చూస్తే బయట వాన కూడా పడుతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ బట్ వాన కూడా. క్లైమేట్ యాక్చువల్లీ ఎంటర్ అయినట్టు ఐ థింక్ జగన్నాథ్ స్వామి ఎంటర్ అయిన మూమెంట్‌లో వాన స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో, ఆ వానలోనే పడి వెళ్ళిపోయాం. బావుంటది అని ఫస్ట్ టైమ్ చూద్దామని వెళ్ళాను. బట్ చూసిన తర్వాతయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో, బికాస్ ఆఫ్ ఎందుకంటే స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ అనేది చాలా చాలా నచ్చింది. సో, నా అన్‌ఎక్స్‌పెక్టెడ్ జర్నీ చెప్తాను. జగన్నాథ రథయాత్రలో ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో. సో, ఫస్ట్ ఏంటంటే పీపుల్ చాలా మందున్నారు. అండ్ ఆ స్వామివారి ఎదురు ఏదైనా వస్తే ఐ థింక్ వాళ్ళు ఓడవటం అలాంటియన్నీ చేస్తున్నారు. చెత్త ఉండకుండా, ఏమి ఉండకుండా ఊడ్చిన తర్వాత రథాన్నయితే లాగుతున్నారు. నాకు ఆ మూమెంట్ కూడా బాగా నచ్చింది. సో, దేవుడిని చూడాలంటే పెద్దగా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. సో, చూడాలని అనిపిస్తే ఇంకా వెళ్ళిపోవడమే లేదా ఆ దేవుడే మనల్ని రప్పిస్తారంటారు గదా పెద్దవాళ్ళు. సో, ఆ మూమెంట్ కూడా జరిగింది. నాకది కూడా బాగా నచ్చింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చూసాను. బట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. పీపుల్ చాలామందయితే వైబ్ అవుతున్నారు. అండ్ ఆ చాగంటీస్, ఆ లౌడ్స్ అండ్ దేర్ డాన్సింగ్ అసలు అలా అలా చాలామంది కొంతమంది ఆ దేవుడిని చూసి ఏడవటం, ఆ ఫీలింగ్ అసలు నిజంగా ఒక్కొక్కసారి దేవుడిని చూడంగానే ఏడుపొచ్చేసిద్ది. ఏమో మనకి ఏ మూమెంట్‌లో ఏ విధంగా సహాయం చేశాడో తెలీదు ఆ మూమెంట్. అండ్ ఫైనల్‌గా నేనైతే అక్కడ తిలక్ పెడుతున్నారు. ఆ తిలక్‌ని నా ఫోర్‌హెడ్ మీదే ఏసుకొని ఇక జాయిన్ అయిపోయాను. ఆ క్రౌడ్‌లో జాయిన్ అయిపోయి మూమెంట్ అయితే తెలీదు. బట్ అయితే అసల డాన్సింగ్ ఇవన్నీ అయితే కూడా ఇక మూవ్ ఆన్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో, నేను యాక్చువల్‌గా అంత దూరం ఎప్పుడు నడవలేదు. చాలా ఎక్కువ దూరం నడిచేపాటికి ఆహ్, ఫీలింగ్ టైర్డ్ అనమాట. బట్ అక్కడ ఆ రథయాత్రలో మూవ్ ఆన్ అయినప్పుడు చాలా దూరం నడిచేసాను. అరౌండ్ చాలా కిలోమీటర్ ఉంటదేమో. బట్ ఎగ్జాక్ట్‌లీ తెలీదు. కేపీహెచ్‌పీ కాలనీ టు జేఎన్‌టీయూ సిగ్నల్ అనుకోండి. జేఎన్‌టీయూ సిగ్నల్ నుండి బాలానగర్ వరకు కంప్లీట్‌లీ ఫుట్ మీద నడిచాను. కానీ సర్ప్రైజింగ్‌లీ అసలు టైర్డే అవ్వలేదు. ఎనర్జీ గాని, ఆ క్రౌడ్‌లో, ఆ ఛాన్సెస్‌లో అండ్ అలా నాకిలా ఎవ్రి స్టెప్ ఆ దేవుడి బ్లెస్సింగ్‌లా అనిపిచ్చాయి. సో, అలా మూవ్ ఆన్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, అక్కడ కోలాటం పెర్ఫార్మన్స్. కరెక్ట్‌గా మన జేఎన్‌టీయూ మెట్రో దగ్గర మెట్రో పైకెక్కాను నేను. మెట్రో ముందు సబ్‌వే ఉంది. ఆ సబ్‌వే పైన నేను వీడియో తీశాను. అక్కడ ఆగిన తర్వాత కోలాటం పెర్ఫార్మన్స్ చేశారు. నాకైతే గూస్ బంప్‌లా అనిపిచ్చాయి. అండ్ కలర్‌ఫుల్‌గా, ఎనర్జీగా వాళ్ళ డ్రెసింగ్ స్టైల్స్ అన్నీ నాకు బాగా నచ్చింది. అండ్ ఆ రోడ్డు మొత్తం ఒక టెంపుల్‌లానే తయారైపోయింది. ఎందుకంటే ప్రతి వోళ్ళు వైబ్ అవుతున్నారు. ఏం జరుగుతుందో తెలీదు. ఆ రైమ్స్‌కి, ఆ మూవ్‌మెంట్‌కి ఆ సౌండ్స్ వస్తాయి కదా! కోలాటంవి. అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ పీపుల్స్ బికమ్ ఏ ఫ్యామిలీ. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరికీ తెలీదు. నో పార్షియాలిటీ ఏం లేదు. అందరూ జాయిన్ అయిపోతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని అలా 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 మూవ్‌మెంట్ మొత్తం క్యాప్చరింగ్‌లోనే జరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చెప్పాలంటే కొంతమంది వెహికల్స్ ఉంటాయి కదా! వెహికల్స్ మీద వెళ్తా ఉంటారు. వాళ్ళు ఆగిపోయి ఆ దేవుడిని 2 చేతులు ఫోల్డ్ చేసి మొక్కడం ఇదంతా నాకు చాలా బాగా అనిపించింది. దేవుడు ఎక్కడున్నా, ఏ మూవ్‌మెంట్‌లో ఉన్నా అందరిని ఏదో ఒక రూపంలో చూస్తారన్న మూవ్‌మెంట్ అయితే నాకు బాగా నచ్చింది. కొంతమంది ఆఫీసెస్ నుండి వచ్చిన వాళ్ళు ఈవెన్ దో వాళ్ళు దే డు నాట్ వాళ్ళు కనీసం అసలు వాళ్ళ టై కూడా తీయకుండా అసలు ఆ దేవుడి మూవ్‌మెంట్‌లో జాయిన్ అయిపోవడం అండ్ సో, నిజంగా చెప్పాలంటే దేవుడు రావాలని కాదు. ఎప్పుడు మూవ్‌మెంట్ వస్తే అప్పుడు జాయిన్ అయిపోవడమే. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఐ ఆల్సో ఐ వాస్ లక్కీలీ గెట్ ఎ ఛాన్స్ టు తాడు లాగటం అంటారు గదా! సో, దాంట్లో జాయిన్ అయ్యాను జగన్నాథ రథయాత్రలో. అండ్ ఒక చిన్న పిల్లోడు కూడా బాగా పైబోగుతున్నాడు. నాకది కూడా నచ్చింది. అండ్ చెప్పాలంటే వాళ్ళు మహాప్రసాదాన్ని కూడా అందరికీ చాలా సింపుల్ ఫుడ్ అండ్ బట్ ఫెల్ట్ లైక్ ఎ డివైన్ గిఫ్ట్. సో, దేవుడిచ్చిన ప్రసాదాన్ని చాలా అందరూ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. అండ్ తిలక్ పెట్టించుకుంటున్నారు. అండ్ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇదంతా నాకు బాగా నచ్చింది. అండ్ నేను యాక్చువల్‌గా చెప్పాలంటే క్యాజువల్‌గా బయటికి వెళ్ళినోడిని నా రూమ్ నుండి. సో, చాలా దూరం నడిచేసాను. అండ్ ఆ డాన్సింగ్, ఆ చాంటింగ్ అండ్ వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అండ్ వాళ్ళతో కలిసి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్న ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇది. సో, నేనైతే ఇది అసలు ఇది స్పిరిచ్యువల్ ప్లానే చేయలేదసలు. బట్ గాడ్ చూసెస్ అనుకోని వెళ్ళిపోయాను. జగన్నాథ్ స్వామి బ్లెస్సింగ్ రీచ్డ్ మీ. సో, ఇదంతా అసలు నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో, ఫైనల్లీ జగన్నాథ స్వామికి జై. సే లైక్ దిస్ వే. సో, ఇదైతే నా మూమెంట్ ఏం జరిగిందనేది. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో, హిట్ ది లైక్ బటన్ అండ్ రైట్ ది కామెంట్ జై జగన్నాథ్. అంటే మీ లైఫ్ మూమెంట్‌లో మీకు ఇలా జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ ఔట్ చేయండి.